సైబర్ నేరగాళ్లపై రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రేణిగుంట రైల్వే సర్కిల్ పరిధిలో జరిగిన భారీ సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించి అమాయకుల ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఏకంగా 18 లక్షల రూపాయలు నగదుతో పాటు భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యతేంద్ర వెల్లడించారు. చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫోటో తీసి అది గ్యాలరీలోనే పెట్టుకుంటారు. కొంతమంది వాట్సాప్ లో ఏదైనా స్టార్ మార్క్స్ చేసి పెట్టుకొని ఉంటారు. సో మెయిల్ లో డ్రాఫ్ట్ లో పెట్టుకుంటారు. అతను చాలా ఫోన్ కొట్టేస్తానే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అనమాట. సో ఎక్కడో పోసారి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ గ్యాలరీలోనే దొరుకుతాయి. ఫోటో తీసి సాధ్యమైనంత వరకు వాళ్ళంతా పెట్టుకుంటారు. లేకపోతే ఏటీఎం కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ రాసుకుంటారు పిన్ అనేటివి. సో ఇలాగా మనం ఏదైతే చాలా సెక్యూరిటీ ఫీచర్స్ సరిగ్గా లేకుండా పెట్టుకుంటామో దాన్ని అన్ని ఉపయోగించి అతను భారీ ఎత్తున అమౌంట్ అనేది 18 లక్షల వరకు కొల్లగొట్టాడు అనమాట. సో దీనిపైన మేమంతా టీమ్స్ గత 4 నెలలుగా కష్టపడి సో అతన్ని ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడం అనేది. సో అతన్ని పట్టుకున్న తర్వాత ముఖ్యంగా మాకు అతని దగ్గర నుంచి ఒక 55 గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్, 3 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్, ఒక యాపిల్ వాచ్ అండ్ ఐపాడ్స్ అండ్ 3000 క్యాష్. సో మొత్తం 9 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనేది రికవరీ అయిందనమాట. సో ముఖ్యంగా మీ ఎటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇలాంటి ఫోటో తీసి దానిలో పెట్టుకోవడం, ఏటీఎం కార్డ్స్ పైన పిన్స్ రాసి పెట్టుకోవడం ఇలాంటివి దయచేసి చేయబాకండి. సో ఎవరైనా కూడా మీకు అనుమానితులు కాల్ చేస్తే వెంటనే వాటికి ప్రతిస్పందించబాకండి. మీరు 1930 సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది. ఎటువంటి మీకు ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే దానికి ఇమీడియట్ గా ఫోన్ చేసి మీరు తెలియజేయండి.